నేను అడుగుతున్నా ఈ పులివెందులలో ప్రతి ఒక్క కుటుంబాన్ని. ఈడొక ఒక ఎంపీ ఉన్నాడు, నంగనాచిగా మాట్లాడుతున్నాడు, రోజు రోజుకు డ్రామాలు ఆడుతున్నాడు, కమల్ హాసన్ మించిపోతున్నాడు. అందుకే నేను అడుగుతున్నా ఈ కుండే వాళ్ళందరినీ, ఎవరు చంపారో మీకు తెలియదా అని అడుగుతున్నా. తెలుసు అంటే చేలు పైకెత్తండి. ఏం తమ్ముళ్ళు, ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. ఆ ధర్మాన్ని కాపాడలేని రోజున అధర్మంలో మనమందరం కూడా ఆహుతి అయిపోతాం. అదే ఈ పులివెందుల్లో ఉంది ఈరోజు. అందుకే నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, రేపు జరిగే ఎన్నికల్లో మీ శక్తి ఏంటో నిరూపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాట్లాడితే మాట తప్పనంటాడు ఈ ముఖ్యమంత్రి, విశ్వసనీయత అంటాడు ఈ ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, నీ విశ్వసనీయత ఎక్కడని అడుగుతున్నా. నీ బాబాయిని చంపిన వ్యక్తి నీ కళ్ళ ముందర పెట్టుకొని నువ్వు ఆయనతో కులుకుతుంటే, మీ ప్యాలెస్లో రాజకీయాలు చేస్తా ఉంటే పులివెందుల వాసులకు కనపడదా అని నేను అడుగుతున్నా. వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్కన పాపం షర్మిల ఆడబిడ్డ, ఎన్నికల ముందు మీరు చూశారు, ఊరూరు తిప్పాడు. నేను పాదయాత్రలో ఉంటే, అప్పుడు ఈయన జైల్లో ఉంటే ఆవిడికి చెప్పి నాకు కౌంటర్ పాదయాత్ర పెట్టించాడు. ఎలక్షన్లో తిప్పాడు, ఎంపీ ఇస్తా అన్నాడు. రాజశేఖర రెడ్డి ఎప్పుడో చెప్పాడు ఆస్తిలో సమవాటాని. చేశాడా తమ్ముళ్ళు? అందుకే అడుగుతున్నా, ఎన్టీ రామారావు గారు తెచ్చిన చట్టం ఆస్తిలో సమాన హక్కు ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ సమాన హక్కు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు.